హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం వ్యవహార శాస్త్రం కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో ఎన్నో ఇక్కట్లకు గురవుతున్న వీడని నీ పట్టుదల చూస్తూ ఉంటే నువ్వు రాజనీతితో పాటు ఇతర శాస్త్రాలు కూడా చదివిన వాడివేమోనన్న అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్ని శాస్త్రాలు చదివినా వ్యవహార జ్ఞానం కొదువైనప్పుడు తప్పక నవ్వుల పాలవుతారు. నీకున్న వ్యవహార శాస్త్రం ఏపాటిదో నాకు తెలియదు. వికాసుడు, విశాఖుడు అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు తమ దగ్గరకు వచ్చేవారికి ఎంతో భిన్నమైన రీతిలో సలహాలు ఇస్తూ ఉండేవారు. వారిలో ఎవరు నిజమైన శాస్త్రజ్ఞుడో ఎవడు కాదో గ్రహించడం సామాన్యులకు అసాధ్యం. నీకు ఆ శాస్త్రజ్ఞుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. విశాలపురంలోని వికాసుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి బాగా ఉండటం చేత ఆయన ఏ పని చెయ్యకపోయినా సుఖంగా గడిచిపోతూ ఉంది. కానీ వికాసుడు అంతటితో తృప్తి పడకుండా శాస్త్రపఠనం చేస్తూ ఉండేవాడు. ఇవి కొంత అర్థం కాకుండా ఉంటే పండితులను సంప్రదించి సందేహాలను తీర్చుకునేవాడు. కొంతకాలానికి వికాసుడికి శాస్త్రజ్ఞానం బాగా వంటపట్టింది. దాంతో ఆయనకు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలివిహీనులుగా కనిపిస్తూ ఉండేవారు. వాళ్ళు ఏ పని చేసినా ఏదో చిన్న లోపం ఉంటూ ఉండేది. అది చెబితే వాళ్ళకు కోపం వచ్చేది. చెప్పకుండా ఊరుకుందామా అంటే తెలిసి కూడా ఎదుటివాడు తప్పు చేస్తుంటే శాస్త్రజ్ఞానం ఒప్పుకుంటుందా? వికాసుడు బాగా ఉన్నవాడు కదా అని ఒకప్పుడు చాలామంది ఆయన వద్దకు సలహాలకు సంప్రదింపులకు వచ్చేవారు. సలహాలతో పాటు అంతో ఇంతో ధన సహాయం చెయ్యకపోతాడా అని వారి ఆశ. దానికి తోడు వికాసుడి సలహాలు కూడా బాగానే ఉండేవి ఆయనకు శాస్త్రజ్ఞానం లభించే వరకు. ఒకసారి వీరయ్య అనేవాడు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, నా కూతురికి పెళ్లి కుదిరింది. 6 నెలల తర్వాత పెళ్లి జరిపిద్దామన్నాను. అప్పటికి నాకు రావాల్సిన సొమ్మంతా దగ్గరకు చేరుతుంది. కానీ వరుడు తరపు వారు 3 వారాల్లో పెళ్లి జరిపించమంటున్నారు. పెళ్లికి 5,000 వరహాలు కావాలి. నా దగ్గర 2,000 ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఎవరిని నొప్పించకుండా పెళ్ళి ఎలా జరిపించేది అంటూ సలహా అడిగాడు. వికాసుడు వెంటనే, నీకు తెలియదా, 6 నెలల దాకా పెళ్లి ముహూర్తాలు లేవని శాస్త్రం చెబుతుంది. ఆ విషయం పెళ్లివాళ్ళకి చెప్పు అన్నాడు. అయ్యా, ఆ విషయం పెళ్లివాళ్ళకి తెలుసు. కానీ ఆ ఇంట్లో ఒక ముసలాయన మనవడి పెళ్లి చూడాలని తహతహలాడుతున్నాడట. ముహూర్తం మంచిది కాకపోతే తర్వాత శాంతి చేసుకుంటారట. ఇప్పుడు మాత్రం ఈ పెళ్ళి జరిగి తీరాలంటున్నారు అన్నాడు వీరయ్య. శాంతుల్ని శాస్త్రం ఒప్పుకోదు. ఈ విషయం మగ పెళ్లి వాళ్ళకి చెప్పు, లేదా ఈ సంబంధం వదులుకో అన్నాడు వికాసుడు. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, గుణవంతుడు. ఇలాంటి సంబంధం మళ్ళీ నాకు దొరుకుతుందనిపించదు. మంచి ముహూర్తం కంటే మంచి సంబంధమే ముఖ్యం. నేను వాళ్ళు అడిగినట్లే పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. తమరు నాకు ధన సహాయం చెయ్యగలరా అని వీరయ్య సూటిగా అడిగేశాడు. ఛీ, శాస్త్రాన్ని పాటించకుండా కూతురి పెళ్లి చేసే నువ్వేం తండ్రివి? నీలాంటి వాడికి నేనేమాత్రం సహాయం చెయ్యను అన్నాడు వికాసుడు. అయ్యా, చిత్రపురం విశాఖుల వారు తమ కంటే శాస్త్రజ్ఞానం కలవారు. కన్న కూతురి సుఖం కోసం శాస్త్రాన్ని కూడా ఎదిరించగల నా ధైర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. తమరిలా అనడం ఆశ్చర్యంగా ఉంది అని చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరయ్య. తన సలహాను తప్పుపట్టినందుకు వికాసుడు నొచ్చుకున్నాడు. అంతలో రవిచంద్రుడు అనే అతను ఆయన దగ్గరకు వచ్చాడు. అతను ఒక ఇల్లు కొందామనుకుంటుండగా ఊరు చివర చక్కని ఇల్లు ఒకటి బేరానికి వచ్చింది. ధర ఎంతో లేదు, స్థలం పెద్దది. అయితే పెరటి నిండా కొబ్బరి చెట్లున్నాయి. కొబ్బరి చెట్లు రవిచంద్రుడి కుటుంబానికి అచ్చిరావు. పెరట్లో కొబ్బరి చెట్లు నాటించగానే అతని తాత చనిపోయాడట.
తండ్రి కూడా జబ్బు పడితే ఆ మొక్కలు పీకించేయగానే నయమైందట. ఇప్పుడు రవిచంద్రుడి తండ్రికి ఆరోగ్యం అంతగా బాగోలేదు. అందుకని ఆ ఇల్లు కొనాలంటే భయపడుతున్నాడు. వికాసుడు నవ్వి, మంచి ముహూర్తం చూసుకొని ఇల్లు కొనుక్కో. పెరట్లోని కొబ్బరి చెట్లు ఏ కుటుంబానికి హాని చెయ్యని శాస్త్రం చెబుతుంది. మీ నాన్న జబ్బుకు కొబ్బరి నీళ్లు మంచివి. మూఢనమ్మకాలతో మంచి అవకాశం జారవిడుచుకోకు అన్నాడు. రవిచంద్రుడు తల అడ్డంగా ఊపి, ఆ ఇల్లు ముందుగా మీరు కొనండి. పెరట్లో కొబ్బరి చెట్లన్నీ నరికించండి. అప్పుడు నేను మళ్ళీ మీ దగ్గర నుంచి కొనుక్కుంటాను. ఈ పని ఇంటి యజమానినే చేయమన్నాను. కానీ తన చేత్తో పెంచిన చెట్లను నరకటానికి చేతులు రావటం లేదని ఆయన ఒప్పుకోలేదు అని అన్నాడు. కాయలిచ్చే కల్పతరును నరకమనే నువ్వే మనిషివి? ఆ ఇంటాయన బాగా చెప్పాడు. నీలాంటి మూర్ఖుడికి నేను సలహా ఇవ్వను అని చెప్పాడు వికాసుడు. నన్ను మూర్ఖుడని మీరే అన్నారు. చిత్రపురంలోని విశాఖుడు నా గోడు విని నా పితృభక్తిని ఎంతగానో పొగిడాడు అని రవిచంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మరికొందరి నోట చిత్రపురంలోని విశాఖుడి పేరు విన్న వికాసుడికి ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. శాస్త్రజ్ఞానంతో తను విమర్శించిన వారందరినీ ఆయన మెచ్చుకుంటున్నట్లే కనపడింది. ఒకవేళ అందరినీ మెచ్చుకోవడమే ఆయన పనా, లేక ఆయన శాస్త్రజ్ఞానం వేరే ఉన్నదా? ప్రతివాడు ఆయన శాస్త్రజ్ఞానాన్ని మెచ్చుకుంటున్నాడు కూడా. ఇలా ఆలోచించి వికాసుడు చిత్రపురం వెళ్ళాలనే అనుకున్నాడు. కానీ ఈలోగా తన శాస్త్రజ్ఞానం గురించి కూడా కొంత అభిప్రాయ సేకరణ అవసరం అనిపించింది. ఆ సమయంలో అనుకోకుండా ఒక యోగి ఆయన ఇంటికి వచ్చాడు. వికాసుడు యోగికి సకల మర్యాదలు చేసి, స్వామి, నేను ఎన్నో శాస్త్రాలు చదివాను, ఎంతో జ్ఞానం సంపాదించాను. తమరు నా శాస్త్రజ్ఞానం ఏ స్థాయికి చేరుకున్నది చెప్పాలి అన్నాడు. శాస్త్రజ్ఞానం తెలివిని పెంచటానికే తప్ప దానికి స్థాయి భేదం ఉండదు నాయనా. శాస్త్రజ్ఞానం అనేది అపారం. నువ్వు స్థాయిని గురించి అడగటానికి కారణం చెప్పు అన్నాడు యోగి. నాకున్న శాస్త్రజ్ఞానంతో ఇతరులకు సహాయపడాలని ప్రయత్నిస్తూ ఉంటే ఒక్కరికీ నా మాటలు నచ్చటం లేదు అంటూ వికాసుడు తన అనుభవాలు చెప్పాడు. యోగి నవ్వి, అన్ని శాస్త్రాల్లోకి మనిషి జీవితాన్ని శాసించేది వ్యవహార శాస్త్రం మాత్రమే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. శాస్త్రజ్ఞానంతో నీ తెలివిని పెంచుకొని వ్యవహరించు. ఇతరులు నీ వద్దకు సహాయం కోసం వస్తే వారి అవసరాలు తీర్చాలి తప్ప సలహాలు ఇవ్వకూడదని వ్యవహార శాస్త్రం చెబుతూ ఉంది అన్నాడు. మూర్ఖుల అవసరాలు తీర్చడానికి శాస్త్రం తెలిసిన వారికి మనసు ఒప్పదు. అటువంటప్పుడు సలహాలు ఇవ్వక తప్పదు కదా అన్నాడు వికాసుడు. యోగి చిటిక వేసి నవ్వుతూ, సహాయపడలేని మనిషిని పొగడ్తలతో ముంచెత్తమని వ్యవహార శాస్త్రం చెప్తోంది అన్నాడు. వికాసుడు యోగికేసి అనుమానంగా చూస్తూ, స్వామి, మూర్ఖుడిని పొగడ్తలతో ముంచెత్తడం అసత్య ప్రలాపమే అవుతుంది. శాస్త్రం తెలిసిన వారు ఆ పని చెయ్యలేరు కదా అన్నాడు. ఆ మాటలకు యోగి కాస్త అసమ్మతిగా తలాడించి, అయితే విను. శాస్త్రసమ్మతంగా మూర్ఖుణ్ణి పొగిడే విధానం తెలుసుకోవాలంటే చిత్రపురంలోని విశాఖుణ్ణి కలుసుకోవాలి. వ్యవహార శాస్త్రం ఒకరు చెబితే తెలుసుకునేది కాదు కాబట్టి నీవు ఆయన్ను శ్రద్ధగా గమనించి అసలు విషయం అవగాహన చేసుకోగలగాలి అన్నాడు. యోగి నోట కూడా విశాఖుడి పేరు విన్నాక ఇక ఆలస్యం చెయ్యదలుచుకోలేదు వికాసుడు. ఆయన మర్నాడే బయలుదేరి చిత్రపురం వెళ్ళాడు. ఆ ఊళ్ళో విశాఖుడిది చాలా విశాలమైన భవంతి. ఒక పెద్ద గదిలో నేల మీద తివాసీ పరిచి ఉంచారు. గది మధ్యలో విశాఖుడు కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖం జ్ఞానంతో వెలిగిపోతూ ఉంది. పక్కన దేవదత్తుడు అనే 16 ఏళ్ల యువకుడు ఉన్నాడు. అతడి కుడి చేతిలో మురళి ఉంది. ఒడిలో పుస్తకం ఒకటి ఉంది. ఎదురుగా పెద్ద పలక ఒకటి ఉంది. దాని పక్కన ఒక శుద్ధముక్క కూడా ఉంది. విశాఖుడు ముందు కొంచెం దూరంలో చాలామందిని కూర్చొని ఉన్నారు. విశాఖుడు అక్కడికి చేరిన సమయంలో ఒక కవి విశాఖుడితో, ప్రకృతి శక్తులే మనిషి జీవితాన్ని శాసిస్తున్నవి, అవే మనకు వరాలిస్తున్నవి. అందుకే నేను నా కవిత్వాన్ని నిండు పున్నమి వెన్నెలకు, గలగలపారే సెలయేటికి, వికసిత పుష్పాలకు వినిపిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకెలాంటి ఫలితమూ కనబడలేదు అన్నాడు.
విశాఖుడు వెంటనే దేవదత్తుడి వంక చూసి, నాయనా, నీ పుస్తకంలోని ఒక మంచి పద్యం చదివి వినిపించు, నాలో ప్రేరణ కలుగుతుంది అన్నాడు. అప్పుడు దేవదత్తుడు తను రాసిన పద్యం చదివాడు. అది అర్ధరహితంగా భావరహితంగా ఉంది. విశాఖుడు మాత్రం అది వినగానే, ఆహా, ఎంత చక్కగా చెప్పావు నాయన, దైవాంశ సంభూతుడివి, అందుకే నీ పేరు దేవదత్తుడయ్యింది అంటూ దేవదత్తుడిని మెచ్చుకుని కవితో, అయ్యా, ప్రకృతి మాతకు కవిత్వం వినిపించాలనుకునే మీ వంటి వారి దర్శనం నాకు లభించింది. ధన్యుడినయ్యాను. మీరనే ప్రతిఫలం గురించి చెప్పడానికి నేనెంతటి వాడిని అన్నాడు. కవి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మరొక రైతు విశాఖుడితో, అయ్యా, ప్రతి ఏటా పంటలు సమృద్ధిగా పండి నా గాదెలు నిండిపోతున్నాయి. అయితే ధాన్యం ధర తరచుగా పెరుగుతూ ఉండటం వల్ల నేను చూస్తూ ధాన్యం అమ్మలేకపోతున్నాను. ఎప్పటికీ నష్టమనిపించని విధంగా నా ధాన్యాన్ని నేనెప్పటికీ అమ్ముకోగలను తెలియచేయండి అన్నాడు. అప్పుడు విశాఖుడు దేవదత్తుడి వంక చూసి, నాయన, నాలో ప్రేరణ కలగటానికి ఈ రైతు బొమ్మను పలక మీద గీయి అన్నాడు. దేవదత్తుడు శుద్ధముక్కతో పిచ్చి గీతల్లాంటివి పలక మీద గీయగానే, ఆహా, ఉన్న బొమ్మను ఎవరైనా గీస్తారు. రైతు మనసులోని గజిబిజిని ఎంత చక్కగా చిత్రీకరించావు నాయనా, ఇది నీకే సాధ్యం కావాలి మరి అని క్షణంసేపు కళ్ళు మూసుకొని తెరిచి రైతుకేసి చూస్తూ, కరువు రోజులు వస్తే ధాన్యం ధరలు మరీ పెరిగిపోతాయి. పొరుగు దేశాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకుంటే మన బంగారమంతా అక్కడికి చేరుతుంది. అలా జరగకుండా ధాన్యం నిల్వ చేస్తున్నావు. బంగారం నీ దగ్గరుంటేనేం, రాజుగారి దగ్గరుంటేనేం, మన దేశంలోనే ఉంటుంది కదా. ఇంత గొప్పవాడివి, నీకు నేనేం చెప్పగలను నాయనా, నీ దర్శనమైనందుకు సంతోషించడం తప్ప అన్నాడు విశాఖుడు. రైతు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఒక స్త్రీ లేచి నిలబడి, మహానుభావ, నేను నా బిడ్డలు తప్పు చేసినా క్షమిస్తాను. ఎంతటి సమర్థులైనా ఇతరులు నా బిడ్డల కంటే అధికులుగా ఉంటే మాత్రం చూడలేను. నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగింది. విశాఖుడు దేవదత్తుడిని ఒకసారి మురళి వాయించమని చెప్పి వాడు అపస్వరాలు పలికిస్తూ ఉంటే, ఓహో, నాదబ్రహ్మలు పలికించలేని సంగీత విద్య నీకెలా అబ్బిందిరా? అయినా దైవాంశ సంభూతుడివి, ఇది నీకు అబ్బటంలో ఆశ్చర్యమేముందిలే అని మెచ్చుకొని ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, ఈ ప్రపంచమంతా స్త్రీ స్వార్థం మూలంగానే పవిత్రమైంది. కన్న బిడ్డల తప్పులు క్షమించటం, అందరికంటే వారే గొప్పగా ఉండాలనుకోవటం ప్రతి తల్లి కోరేదే. కానీ నీలా నిజాన్ని నిజంగా చెప్పగల స్త్రీమూర్తులు అరుదుగా ఉంటారు. నీలోని మాతృమూర్తికి, సత్యసంధతకు నా నమస్సులు అన్నాడు. వికాసుడిక వినలేకపోయాడు. విశాఖుడి లాంటి వాడి చుట్టూ చేరి జనం ఎలా ప్రయోజనం పొందుతున్నారో ఆయనకు అర్థం కాలేదు. ఈ విషయమై యోగిని నిలదీయాలని తన గ్రామానికి బయలుదేరాడు. అయితే యోగి గ్రామం పొలిమేరలోనే ఆయనకు ఎదురయ్యాడు. వికాసుడు యోగికి తను విన్నదంతా చెప్పి, స్వామి, ఆ విశాఖుణ్ణి గురించి జనం అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం కావటం లేదు. అతడికి ఏ శాస్త్రజ్ఞానమూ ఉన్నట్టు లేదు. అధ్యయనం చేయవలసిన 6 శాస్త్రాల మాట అలా ఉంచి వాటిలో కనీసం తర్క వ్యాకరణ శాస్త్రాల పేరైనా విని ఉంటాడా అన్న అనుమానం కలుగుతూ ఉంది అన్నాడు. అందుకు యోగి పెద్దగా నవ్వి, నాయనా, నా అభిప్రాయంలో ఆ విశాఖుడు నువ్వనే శాస్త్రాలతో పాటు వ్యవహార శాస్త్రం కూడా చదివి ఉంటాడు. ఇంటికి వెళ్ళాక దాని గురించి గట్టిగా ప్రయత్నం చెయ్యి. సంవత్సరం ముగియకుండానే నీ ఇంటికి మరొకసారి వచ్చి నీ సాయం కోరిక వచ్చే వాళ్లకు నువ్వెలాంటి సలహాలు ఇస్తావో గమనిస్తాను అంటూ ముందుకి సాగిపోయాడు యోగి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, యోగి అంచనాలో వికాసుడి కన్నా విశాఖుడు ఆరితేరిన శాస్త్రజ్ఞానిలా కనబడినట్టున్నది. ఇది ఆయన బాగా ఆలోచించి చెప్పిన అభిప్రాయమే అయి ఉంటుందా? వచ్చిన వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వికాసుడు వాళ్లకు శాస్త్రోక్తంగా సలహాలిస్తున్నాడు. విశాఖుడు అలా కాక దేవదత్తుడు అనే మందమతిని అడ్డు పెట్టుకొని
సందర్భ శుద్ధి లేని సలహాలతో పొగడ్తలతో వాళ్లను తృప్తిపరిచి పంపుతున్నాడు. ఇది ఏ రకంగా శాస్త్రజ్ఞానం అనిపించుకుంటుంది? అంతేకాక యోగి అన్న వ్యవహార శాస్త్రం అనే శాస్త్రగ్రంథం ఒకటి ఉన్నదా? అది లేక వికాసుణ్ణి వేళాకోళం చేస్తూ ఆయన అలా అన్నమాట. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వికాసుడు విశాఖుడి దగ్గరకు సలహాల కోసం వస్తున్న వాళ్ళ సామాన్య గృహస్థులు. వాళ్లకు శాస్త్రం ఏమంటున్నదో వివరించవటం వృధా, అసందర్భం. అంతేకాక వాళ్ళ సమస్యలకు మేలు కలిగే విధంగా పరిష్కారాలు సూచించడం అవసరం. కానీ శాస్త్రం పేరుతో వాళ్లకు నచ్చని లేక నష్టం కలిగించే సలహాలు ఇవ్వడం ఏ వ్యవహార శాస్త్రజ్ఞుడు చెయ్యకూడని పని. వికాసుడైతే శాస్త్రాలు వల్లెవేశాడే కానీ అతడికి వివిధ వ్యక్తుల మనస్తత్వం గురించి కానీ వాళ్ళ వృత్తుల్లో ఎదురయ్యే విభిన్నమైన సమస్యల గురించి కానీ అవగాహన లేదు. అతడిది శాస్త్రం పేరుతో పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అనే పెడధోరణి. ఇక విశాఖుడు అలా కాదు. అతడిది పరిపూర్ణమైన శాస్త్రజ్ఞానం. ఆ కారణంగానే అతడు తమ సమస్యల పరిష్కారానికి సలహా కావాలంటూ వచ్చే వాళ్లను గజిబిజి పెట్టకుండా ఎంతో లౌక్యంగా మందమతి అయిన దేవదత్తుణ్ణి పొగుడుతున్నట్టుగా నటిస్తూ వాళ్ళ సమస్యలకు తృప్తికరమైన పరిష్కారాలు చెప్పి పంపుతున్నాడు. ఇకపోతే యోగి అన్న వ్యవహార శాస్త్రం సంగతి. అలాంటిది గ్రంథస్థమై ఉండకపోవచ్చు. యోగి సూచన ప్రకారం వికాసుడికి చెప్పిందేమిటంటే అన్ని శాస్త్రాల సారం నిగ్గే వ్యవహార శాస్త్రమని, అది నీలో లోపించిందని. ఈ కారణాల వల్ల విశాఖుడు నిజమైన శాస్త్రజ్ఞాని అని మనం నమ్మవచ్చు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.